మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి వచనం నుండి. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురేమో గాని చెయ్యరు. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనుల నీవు చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానంలోను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకుని పిలువబడటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలుగా నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బుద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠం తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపైనుండి అర్పణం తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బుద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణము పరిశుద్ధపరచు బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు దాని పైనుండి వాటన్నిటిని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడని అందులో నివసించు వాని తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనం తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధాని అయిన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి వంటను మృంగువాడు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారంగా అగపడును గాని లోపల వచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషములతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకును నీతిమంతులకును నగుపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.
మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియ కుమారుడగు జకర్య రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొను, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.